కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే విద్యార్థుల లోకాన్ని దారుణంగా దగా చేస్తుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మకు వందనం పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న కూటమి పార్టీ నాయకులు ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయమంటూ చెప్తుండటం చాలా దారుణమన్నారు. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేదని విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చాలా మంది యాజమాన్యం ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందన్నారు. అనంతపురం నగరంలో నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాధాకరమన్నారు. విద్యార్థుల లోకానికి వీరు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీన కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని అనంత వెంకటరామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది. మార్చికి అనేది కూడా అకాడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతూ ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కానీ, ఐటీఐలో, పాలిటెక్నిక్ కాలేజీలో, ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది కూడా ఫీజులు కట్టాలి అని ఒత్తిడి కూడా చేస్తూ ఉన్నారు. వెంటనే కూడా చెల్లించాలి అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఎక్కడ కానీ ప్రభుత్వంలో చలనం కూడా ఎక్కడ కానీ లేను కూడా లేదు. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 25 రోజుల కిందట మాట చెప్పింది. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా. ఈ అకాడమిక్ ఇయర్కు కలిపి ఇప్పటికీ ఇంకా కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం కూడా బకాయిలు అనేది కూడా పెండింగ్ కూడా పెట్టింది. రూపాయి 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామనేది కానీ ఇంతవరకు కానీ రిలీజ్ చేయలేదు. దీనివల్ల ఇప్పటికే కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ప్రజలపైన అంటే విద్యార్థులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. వెంటనే ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ జరిగితే ప్రభుత్వం మాకు కడితే, ప్రభుత్వం చెప్పినట్టు కడితే మళ్ళీ కూడా మేము తిరిగి ఇస్తాం. కానీ మీరు మాత్రం ఫీజులు మాత్రం చెల్లిస్తేనే మార్చి కానీ ఏప్రిల్లో జరగబోయే ఎగ్జామ్స్కు కూర్చోబెడతాం, అలవ్ అనేది చేస్తాము అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా 2023-24 అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయి పాస్ అయిన వారు అంటే 24 ఏప్రిల్ తర్వాత పాస్ అయిన వారికి చాలామందికి కూడా ఇప్పుడు కూడా పాస్ అయినా కూడా వారు ఇంకా కూడా ఫర్దర్ స్టడీస్ పీజీ కోర్సులకు పోవాలని కొంతమంది, విదేశాలకు పోవాలని చెప్పి కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ అనేది కూడా కాలేజ్ వారు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వకుండా కూడా చాలామందికి కూడా పెండింగ్ కూడా పెట్టారు. వారు కూడా కాలేజీల చుట్టూ కూడా ప్రతిరోజు కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కలెక్టర్ల దగ్గరికి పోతున్నారు. ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్లో నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటే చాలు విద్యార్థులు కూడా చాలామంది కూడా ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వారు వీళ్ళందరూ కూడా వెంటనే కూడా మీరు ఫీజులు చెల్లించండి, సర్టిఫికేట్లు తీసుకొని మేము ఫర్దర్ స్టడీస్కి పోతాం, ఇప్పటికే ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఎక్కడ కానీ చదువుకోలేదు లేదు. కాలేజీలకైతే మేము చెప్పాము, ఎవరు కానీ ప్రెజర్ చేయొద్దని అని చెప్పి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఏమో చెప్పిస్తూ ఉంది. కానీ ఏ యాజమాన్యం కానీ ప్రభుత్వం చెప్పిన మాట ఇవ్వలేదు. కొంతమంది యాజమాన్యం మాత్రం కొన్ని కాలేజీల్లో మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్ కూర్చోబెట్టుకోవాలంటే ఫీజులు కడితేనే కూర్చోబెడతాం, వారు వెనక్కిస్తే మళ్ళా తర్వాత మీకు వెనక్కి చెల్లిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే బాండ్ల పైన, అది చాలా తక్కువ మంది, బాండ్ల పైన తల్లిదండ్రులు సంతకం పెట్టి మేము కన్నా ఫీజు కట్టకపోతే కట్టే సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్తే మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉంది. చాలా మార్లు ప్రభుత్వానికి కూడా అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు, చాలా అందరూ కూడా చెప్పినా కూడా ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు. అందుకోసమే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 1780 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కూడా ఆ సంవత్సరాంది 19-20 ప్లస్ పాత బకాయిలు కలిపి 4,000 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఎక్కడ కానీ అంటే అమ్మఒడి అంటే పేరైతే మార్చినారు, తల్లికి వందనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒకటి మాత్రం ఇస్తే
నేను ఎంతమంది చదివినా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది చదివినా కూడా అన్నీ ఇస్తాను, ఆ తల్లికి వందనం 15,000 అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ కానీ ఇవ్వలేదు. కడకు ఒకరికి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అంటే స్లో పాయిజన్ మాదిరి జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అలాగే ఎక్కించడానికి ఒకతూరి ఇలా మాట్లాడేది, లేకుంటే ఇంకొకతూరి పవన్ కళ్యాణ్ మేము తప్పకుండా కూడా మాట తప్పం ఇస్తామని చెప్పేది, లేకపోతే లోకేష్ గారితో మాట్లాడించేది, ఇంకో మంత్రితో మాట్లాడేది, ఇలా చేస్తున్నారంటే దాటవేసే దానిలో ప్రజలకు అనేది ఇవ్వము అని చెప్పకనే చెప్పే పరిస్థితి ఈరోజు కూడా ఉంటూ ఉంది. ఈరోజు మరొక మాట కూడా నేను ప్రభుత్వానికి ఇప్పుడే మేము హెచ్చరికలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే ఫీజులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా పాత బకాయిలు ఈ సంవత్సరం బకాయిలు అవన్నీ కూడా చెల్లించి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోకుండా వారి యొక్క ఆడుకోకుండా కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఇప్పుడు చాలా మార్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము అందరూ కూడా అనేక రకాలు కూడా చేశాం. చివరగా ఫిబ్రవరి 5వ తేదీ ఒక ర్యాలీ ద్వారా ఆ ర్యాలీలో పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇచ్చి చివరి హెచ్చరిక ప్రభుత్వానికి ప్రజల తరపున చేయాలని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ రాష్ట్రంలో. దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో అందరూ విద్యార్థులకు కూడా ఎవరు కానీ అధైర్యపడద్దండి. మానసిక ధైర్యాన్ని విద్యార్థులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ కోల్పోవద్దండి. ప్రభుత్వం కన్నా మీకు ఆదుకోకపోతే వెంటనే చేయకపోతే మీ తరపున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఉంది అని చెప్పేసి కూడా మేము వచ్చేసి 5వ తేదీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకెళ్ళిపోతున్నాం. ఆ ర్యాలీలో విద్యార్థులు అలాగే ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారికి సపోర్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటితో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేసి ప్రజల కోసం పోరాటం చేసే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మేమందరూ కూడా విజ్ఞప్తి కూడా చేస్తాం. అయినా కూడా ఎక్కడ కానీ ఏదైతే నవరత్నాలు చెప్పామో ఒక్కటి కూడా తప్పకుండా ఇచ్చిన ఘనత కూడా మాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అన్నీ తెలిసి అనుభవం ఉండి చెప్పి ఈరోజు సూపర్ 6 వచ్చేసి దివాళా తీస్తుంది, మేము చేయలేము అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏదేమైనా కానీ ఫీజు రియంబర్స్మెంటే కాదు, ఏదైతే ప్రభుత్వం అధికారం రాకమునుపు హామీలు ఇచ్చిందో ఈ కూటమి ఈరోజు ఉందో ఆ పార్టీలన్నీ కూడా అమలుపరచడానికి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి కూడా అవన్నీ అమలుపరిచేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క సహకారంతో ఉద్యమించి పోరాటాలు చేసైనా కానీ అమలుపరిచేటట్టు కూడా చేస్తాం.